హాయ్ అండి. గోధుమ పిండితో బాదుషా చేశాను. నిజమండి, నేనే చేశాను. చాలా బాగా కుదిరినాయి. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. ఎమ్మటెమ్మట పెళ్ళిళ్ళు ఉన్నాయి. అందుకని గోరింటాకు పెట్టుకుందామని గోరింటాకు వస్తున్నా. ఇడ్లీ కోసమని ఎండుమిర్చితో పల్లీ చట్నీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి ఇడ్లీ రెడీ. ఎప్పుడైనా ఐస్ అని అడిగితేనే కొనిపెట్టేవాళ్ళు. ఈసారి అడక్కోకుండానే ఐస్ అతన్ని పిలిపించి మనం అడగకుండా ఐస్ కొనిపెట్టారంటే ఇక గాలిలో తేలిపోవటమే. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ బుధవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో అండి, నిన్న పొద్దున్న నుంచి వీడియో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఉదయాన్నే బయట అంతా ఊడ్చేసి కల్లాపు జల్లి ముగ్గేసి బట్టలు కూడా ఉతికేసి ఇంట్లోకి వచ్చేసాను. ఇంట్లోకి వచ్చి టిఫిన్ రెడీ చేస్తున్నానండి. టిఫిన్ అయితే ఇడ్లీ. మా వారికి చాలా ఇష్టమైన ఇడ్లీ. రోజు పెట్టినా తింటారు అనమాట. దోశ అంటే అప్పుడప్పుడు కొంచెం కసురుకుంటారు, ఇసురుకుంటారు, కానీ ఇడ్లీ అనుకోండి ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఇష్టమైనది చేసి పెట్టడంలోనే మనకు ఆనందం. కానీ రోజు ఒకటే టిఫిన్ అంటే బోర్ కొడుతుంటుంది కదా. ఇడ్లీ అయినా దోశ అయినా రోజు ఒక టిఫిన్ చేస్తే బోర్ కొడుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే 2 రోజులేమో ఇడ్లీ చేస్తా, 2 రోజులేమో దోశ చేస్తా. ఇక ఎప్పుడో ఒక్కసారి మాత్రమే పూరీ కానీ చపాతీ కానీ చేస్తుంటాం. అప్పుడప్పుడు పెసరట్టు చేస్తా. నిన్నటి వీడియోలో పెసర దోశలు అన్నాను కదా. పెసర దోశలు కాదు సిస్టర్, పెసరట్టు సిస్టర్ అని చెప్తున్నారు. నిజమే, పెసరట్టు. ఇక పల్లీ చట్నీ చేసా ఇడ్లీ కోసం. అయితే నేనేమో ఎక్కువ దోశలకైతేనేమో పల్లీ చట్నీకి పచ్చిమిర్చి వాడతాను. ఇడ్లీకి అనుకోండి ఎండుమిర్చి నూనెలో వేయించి చట్నీ చేస్తాను, బాగుంటుంది. ఎండుమిర్చి నూనెలో వేయించి చట్నీ చేయటం వల్ల చట్నీ బాగుంటుంది. అయితే ఇక తాలింపు ఎక్కువగా చేయను, అన్నీ కలిపి వేయించుతాను కదా. పల్లీలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, కొంచెం ఒక అల్లం మొక్క, ఎండుమిర్చి ఇవన్నీ కలిపి వేయించేస్తా కదా. అవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకునేటప్పుడు కడాయిలో అడుగును కొంచెం తాలింపు గింజలు ఉండేటట్టే తీసి మిక్సీ పట్టేస్తాను. చట్నీ పట్టిన తర్వాత ఆ కడాయిలో ఉన్న కొంచెం నూనె, ఆ తాలింపు గింజలు ఈ చట్నీలో వేస్తా. ఇక ప్రత్యేకంగా అయితే చట్నీ చేయను. ఇక చట్నీ చేసేలోపే ఇడ్లీ ఉడికేసింది. ఇద్దరం కలిసి తినేసామండి. అట్లా టిఫిన్ చేసిన ఒక్క 2-3 నిమిషాలకి మన ఇంటికి చుట్టాలు వచ్చారు. చుట్టాలంటే 2-3 కాదులేండి, ఒక్కరే. మా వారికేమో మావయ్య అవుతారు, నాకేమో బాబాయ్ అవుతారు. ఇక ముగ్గురు కోసమని పాలు పొయ్యి మీద పెట్టేశాను. ఆ బాబాయ్తో మాట్లాడుకుంటూ హాల్లో నిల్చుంటే ఆ పాలు పొంగిపోయినాయి, చాలా పొంగిపోయినాయి. ఇక కాఫీ కలుపుదామని చూస్తే వాళ్ళిద్దరికే సరిపోయినాయి అనమాట. ఇక ఏముందలే కాఫీ తాగకపోతేలే అని వాళ్ళిద్దరికీ కలిపిచ్చేసి వాళ్ళు తాగి వెళ్ళిపోయారు. మా వారు తోటకి వెళ్ళారు, ఆ బాబాయ్ ఏమో ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని మొదలెట్టాను. నాకు అదేంటోనండి, ఎప్పుడు ఎవరు వచ్చినా కంపల్సరిగా కాఫీ కోసమని పాలు పొయ్యి మీద పెట్టినా, టీ కోసమని గిన్నెలో నీళ్ళు పోసి పొడి వేసి స్టవ్ మీద పెట్టినా టీ అయినా పొంగిపోతాయి, లేదా పాలైనా పొంగిపోతాయి. వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆ పొయ్యి మీద పెట్టినవి మర్చిపోతా, అట్లా పొంగిపోతాయి అన్నమాట. ఇక వాళ్ళిద్దరూ కాఫీ తాగారు, వెళ్ళిపోయారు. నేనేమో మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. ఏ రోజు దులిపినా అంటే కబోర్డుల పైన ఏ రోజు తుడుస్తున్నా దులుపుతున్నా కానీ మసి కనపడతానే ఉంటుందండి. ఇప్పుడు కొద్దిసేపు తుడిచి ఊడ్చి కొద్దిసేపు అలా కూర్చున్నాం అనుకోండి, మళ్ళీ కనపడుతూనే ఉంటుంది మసి. బొగ్గు కబోర్డులకే కాదండి, మేము ఇంట్లో నడుస్తున్నప్పుడు కాళ్ళకి కూడా నల్లగా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ తడి కాళ్ళతో ఇంట్లోంచి బయటికి వెళ్ళినా, బయట నుంచి ఇంట్లోకి వచ్చినా ఈ మార్బల్స్ మీద నల్లగా కనిపిస్తాయి. అంత మసి, బొగ్గు మసి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి, స్నానాలు అయిపోయినాయి, అన్నం వండేసా, కూర చేసా. కూర ఏం చేశానంటే పోయినసారి లాంగ్ వీడియోలో చూపించారు కదా, చిక్కుడుకాయలు, టమాటాలు, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, ఉప్పు, కారం అన్నీ కలిపేసి గిన్నెలో పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను కదా. అట్లే ఈసారి కూడా మళ్ళీ చేసే, బాగుందని, టేస్ట్ చాలా బాగుంది. ఇక అన్నం తిన్న తర్వాత గోరింటాకు పెట్టుకుందామని గోరింటాకు కోసుకొచ్చుకుందామని వెళ్తున్నాను. నేనేమో నడిచి వెళ్తున్నా, మా వారు నా వెనక వస్తున్నారు వీడియో తీసుకుంటూ. అయితే ఇక్కడికి రాగానే పాము కోసం కనపడిందండి. మామూలుగా నడుచుకుంటూ వెళ్ళానా, అక్కడికి వెళ్ళేసరికి అది పాము లెక్కే కనిపించింది. అచ్చం పాము ఉన్నట్టే ఉంది. పున్నం
పున్నాం కదా, మరి అంత ముందు రోజు ఇప్పిందో ఆ రోజు ఇప్పిందో అంటే నిన్న, ఈ వీడియో తీసింది నిన్న, మరి నిన్నే ఇప్పిందో కానీ ఆ పాము కోసం మరి అంత భయపడటానికి పాము కోసం ఏం చెయ్యదులేండి, కానీ అది కోసం అనిపించలేదు. సడన్గా చూసేసరికి పాము అనిపించింది అంతే. అందుకే అంత కొంచెం భయపడ్డా అనమాట. ఇక గోరింటాకు చెట్టు దగ్గరికి వచ్చానండి. మీకు ఇంతకుముందు చూపించాను ఒకటి గన్నేరు మొక్క. ఈ గోరింటాకు మొక్క మన ఇంటి గోడమ్మట వేసాను. ఎప్పుడు ఇంటికి గ్రిల్స్ పెట్టక ముందు వేసాను. ఏంటంటే ఈ పెరిగితే మన ఇంటి లోపల ఉండే అందుకోవచ్చు, పూలు కోసుకోవచ్చు, గోరింటాకు కోసుకోవచ్చు అని ఏడేసాం. చెట్లు అయితే కొంచెం పెరుగుతూ వస్తున్నాయి, కానీ ఈలోపే గ్రిల్స్ వేశారు. ఇక ఎటు తిరిగి మళ్ళీ అటు తిరిగి వచ్చి కోసుకోవటం తప్పితే ఇంటికి లోపల ఉండి కోసుకోవడానికైతే వీలు పడదు. గోరింటాకు కోసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత బాదుషా చేయటానికి ప్రిపేర్ చేస్తున్నానండి. ముందు చెప్పాను కదా, వీడియో స్టార్టింగ్లో చెప్పాను, బాదుషా చేశాను. టేస్ట్ బాగుంది, మంచిగా కుదిరినాయి. ఎలా చేశానో మీకు చూపిస్తానని చెప్పాను. నేను బాదుషా ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తాను కొలతలతో. ఒక కప్పు పిండి తీసుకొని ఇదిగోండి పిండి జల్లెల్లో వేసి పిండిని ఒక పెద్ద గిన్నెలో జల్లించుకున్నాను. పిండి కలుపుకోవటానికి, ముద్దలా కలుపుకోవటానికి వీలు పడేలాగా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నా. జల్లిచ్చిన పిండిలో చిటికెడు ఉప్పు వేసాను. ఒక పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసాను. ఒక పావు టీ స్పూను సోడా ఉప్పు వేసాను. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసి, ఒక స్పూను పంచదార కూడా వేసేసి, ఇవన్నీ కూడా ముందు కలిసేలాగా పొడిపిండిలో అన్నీ కలిసేలాగా ఇలా ఒకసారి కలిపేసేసాను. ఇలా కలుపుకున్న తర్వాత పెరుగు, పుల్లటి పెరుగు కాకుండా మామూలుగా మనం అప్పటికప్పుడు అంటే ఉదయం తోడేసామనుకోండి, సాయంత్రానికి తోడుకుంటుంది కదా, ఆ పెరుగు మరీ పుల్లగా కాకుండా తీయగా కాకుండా బాగుంటుంది కదా, ఆ పెరుగు ఒక స్పూన్ వేసేసాను. ఆ పెరుగు కూడా పిండి అంతటికీ కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం చపాతీ పిండికి ముద్దలాగా ఎలా పిండి కలుపుకుంటామో అలాగా కలుపుతున్నా. అయితే చాలామంది స్వీట్ షాపుల్లో చాలామంది కాదు, స్వీట్ షాపుల్లో ఎక్కువ శాతం మైదా పిండితోనే బాదుషాలు చేస్తారు. మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదంటారు కదా. మనమేమో మనకిష్టమైన బాదుషా మైదా పిండి మంచిది కాదని తెలిసినా తెచ్చుకుంటాము, తింటాము. అదే ఇంట్లో అనుకోండి, ఇలా గోధుమ పిండితో చేసుకుంటే మనకి ఇష్టంగా తినొచ్చు, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇలా మీరు చేసుకోండి, ట్రై చేయండి. చేతగాని వాళ్ళకి అంటే ఇంతకుముందు చెయ్యని వాళ్ళు కూడా తేలిగ్గానే చేసుకోవచ్చు. ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా పిండి ముద్ద కలిపేసి మళ్ళీ పైన కొంచెం నెయ్యి రాసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి చూడండి, మెత్తగా ఉంది కదా ముద్ద. ఇలా ముద్ద కలుపుకున్న తర్వాత దీనిపైన ఏదో ఒకటి గిన్నె పెట్టేసి, ఈ పిండి ఎక్కువసేపు ఇలా ముద్దలా ఉండి నానటం వల్ల మీకు బాదుషాలు మంచిగా వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు 40 నిమిషాల పైన గంట లోపల వరకు అట్లే ఉంచేసేయండి. మా వారు షాప్ ఎదుర కూర్చొని ఉన్నారండి. రోడ్డు మీద ఐస్ అతను పోతుంటే పిలిచారు. నేను ఇంట్లో ఉన్నాను, నన్ను కూడా పిలిచారు. ఐస్ వచ్చింది రా తీసుకుందు రా పద్దలో అని కేకేశారు. వచ్చానండి. చాలా రోజులు అవుతుంది ఐస్ తినక. ఈ మధ్యన అంటే మొన్ననే కదా శీతాకాలం పోయింది. ఇప్పుడే మహా అయితే ఒక 6 రోజుల నుంచి ఎండలు పెరిగినాయి తప్పితే మొన్నటి వరకు శీతాకాలమే కదా, అందుకని ఇప్పటి వరకు ఐసులు తినలేదు. ఈ సంవత్సరంలో ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ ఐస్ తింటున్నాను ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత. అది కూడా మా వారు ఏదో నేను అడక్కోకుండానే పాపం పిలిచారండోయ్. ఇక పిలిచిన వాళ్ళు మరి నా ఒక్కదానికేనా మీరు తింటరుగా అంటే సర్లే తింటాలే, నాకు ఒక 10 రూపాయల ఐస్ తీసుకో అన్నారు. అదేంటి మ్యాంగోనా గ్రేప్స్ ఐస్ అండి, అది తీసుకున్నారు. నేనేమో కుల్ఫీ తీసుకున్నా. కుల్ఫీ ఐస్ భలే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను అది బాగుంటుందంటే అందరికీ బాగుంటుందని చెప్పను, నాకైతే నచ్చుతుంది. ఎవరెవరి ఇష్టం వాళ్ళది. కొందరు కొన్ని చాకోబార్ అని ఇంకోంటో ఉంటాయి కదా, అవి తింటారు. నాకు ఎక్కువ ఈ కుల్ఫీ అంటే ఇష్టం కాబట్టి తీసుకుంటాను. ఇక మా వారైతే 10 రూపాయల ఐస్ తీసుకున్నారు. అసలు అయితే ఐస్ తినరు, ఇక ఎందుకో ఈసారి తీసుకున్నారు. అసలు పిలవలటమే ఎక్కువ ఐస్ అతన్ని, ఎప్పుడు పిల్లలు ఉంటేనే ఐస్ అతన్ని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఏంటో విచిత్రం, పిల్లలు లేని టైంలో ఐస్ అతన్ని పిలిచి నాకు ఐస్ కొని పెట్టించారు. ఇక ఐస్ తిన్న తర్వాత ఇంట్లోకి వచ్చేసి బాదుషాకి మళ్ళీ రెడీ చేస్తున్నా. అప్పటికి 40 నిమిషాలు దాటిందండి. ఇక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆ కడాయిలో కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదా, కప్పు పంచదార తీసుకున్నాను. ఆ కప్పుకి ఇంకొక కప్పు నీళ్ళు తీసుకున్నాను. అంటే
కప్పు గోధుమ పిండికి కప్పు పంచదార, కప్పు నీళ్ళు అన్నమాట సరిపోతుంది. ఇక స్టవ్ వెలిగించాను. పంచదార కరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ముద్దలా కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని బాదుషాలు షేప్ వచ్చేలాగా చేద్దామన్నమాట. కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా జుట్టేసుకొని అరచేతిలో పెట్టుకొని కొంచెం ఒత్తామనుకోండి, ఇదిగోండి ఈ విధంగా అలా ఒత్తేసి మధ్యలో గుంటలాగా తిప్పేసటమే. గారెకి అటు ఇటు రంధ్రం పడినట్టు అట్లా కాకోకుండా మనం చిల్లుగారెలు వేస్తాం కదా, అటు ఇటు కనపడేటట్టు రంధ్రం పడిద్ది. వీటికి అట్లా కాదు, పూర్తిగా పడకూడదు రంధ్రం. నేను చూపిస్తున్న విధంగా చేసి పెట్టాలన్నమాట. అన్నీ ఒకే విధంగా కొంచెం అటు ఇటుగా సమానంగా చేసుకోవాలి. ఇదిగోండి ఇదే విధంగా చేయాలి. ఇక పంచదార కరిగింది. ఈ పంచదారకి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు. పంచదార కరిగి పాకం కొంచెం తీసుకొని చల్లారిన తర్వాత 2 వేళ్ళ మధ్యలో పెట్టుకొని అంటించామంటే 2 వేళ్ళకి కొంచెం అతుక్కున్నట్టుగా ఉంటే, అంటే కొంచెం బంకగా అనిపిస్తే చాలు. ఇక స్టవ్ బంద్ చేయొచ్చు. పాకం రెడీ అయిపోయినట్టే. పాకాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయిలో నూనె వేసి పెట్టేశాను. నూనె లైట్గా వేడెక్కుతూ ఉంది. ఇక బాదుషాలు అంతకుముందు కొద్దిగా చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ మిగతా పిండితో చేస్తున్నా. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా ఫ్రై చేయాలంటే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే వేస్తుంటాం కదా, కానీ ఇక్కడ అట్లా కాదు. ఇదిగోండి చూడండి, కొంచెం ఆయిల్ గోరువెచ్చగా ఉండాలి. మరీ నూనె వేడెక్కకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ బాదుషాలు వేసుకోవాలి. మనం ఒక్కసారి మంట హైలో పెట్టేసి వేసినాం అనుకోండి, పైన ఏమో మాడుతుంటాయి, లోపలంతా పిండిగా ఉంటుంది. కాబట్టి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బాదుషాలు వేసి ఆ సన్నటి సెగ మీదే ఇవన్నీ కూడా చక్కగా పైనుంచి లోపల దాకా ఫ్రై అయ్యేకుంటూ కిందన ఉన్న ఆ నూనె అడుగునున్న ఈ బాదుషాలు వాటంతట అవే పైకి తేలుతాయి. అలా పైకి తేలినప్పుడు ఇక మనం ఒక్కొక్కటి తిప్పేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా. ఇక మిగతా పిండి కూడా బాదుషా చేసి పక్కన పెట్టేశాను. ఇవి చక్కగా ఫ్రై అయిన బాదుషాలు తీసి ఈ పాకంలో ఇలా వేసేస్తున్నాను. పాకం లైట్గా వేడిగా ఉండాలండి, మరీ వేడిగా ఉండకూడదు, అలా అని చల్లగా అయిపోకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు ఒకవేళ పాకం వేడి తగ్గిందనుకోండి, మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యేటట్టు అయినా వేడి చేసుకోవాలి. ఇక మిగతా బాదుషాలు కూడా ఇలా వేయించుతున్నాను. ఇంకోటి ఏంటంటే, మనం ఫస్ట్ స్టార్టింగ్లో గోరువెచ్చగా ఉన్న నూనెలో వేస్తాం, అప్పుడే పెట్టాం కాబట్టి నూనె. మరి ఇప్పుడు ఆయిల్ వేడెక్కి ఉంటుంది కదా రెండో వాయి వేయబోయేసరికి, అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టవ్ పూర్తిగా బంద్ చేసి, అంటే ముందు వేసిన వాయిని తీసిన తర్వాత స్టవ్ పూర్తిగా బంద్ చేసి కొంచెం నూనె వేడిగా ఉన్నప్పుడు ఈ బాదుషాలు వేసేసి అప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. నూనెలో వేసిన బాదుషాలు అడుగు నుంచి పైకి తేలేంత వరకు కూడా మంట తక్కువ మంటలో ఉంచుకోవాలి. ఇలా పైకి తేలిన తర్వాత మంటను కొంచెం పెంచుకోవచ్చు, మరి హై మాత్రం ఉండకూడదు. ఇక రెండో వాయి వేగుతూ ఉన్నాయి కదా, ముందు వేసినవి పంచదార పాకంలో వేసా కదా, వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. స్వీట్ షాపుల్లో అయితే కొంచెం కలర్గా ఉంటాయి. ఎట్లా అంటే వేస్తేనేమో కలర్ వేస్తారు, లేదంటే కుంకుమ పువ్వు కూడా వేస్తారు. అట్లా వేసినవి ఏంటంటే కొంచెం మిలమిలా మెరుస్తాయి. మనం ఏంటంటే కలర్ వేయలేదు, కుంకుమ పువ్వు వేయలేదు, అయినా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. పైన ఏమో కొంచెం కరకరలాడుతూ లోపలేమో జ్యూసీగా భలేకుంది. బాదుషా చేసుకొని తిన్న తర్వాత గోరింటాకు కోసుకొచ్చాం కదా, ఈ గోరింటాకులో పుల్లలు ఏమన్నా చిన్న పుల్లలు ఉంటే అవి శుభ్రంగా ఏరేసి మిక్సీ పట్టేశానండి. మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టేశాను. గోరింటాకు మిక్సీ పట్టేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇక మిక్సీ పట్టిన ఈ గోరింటాకుని చేతులకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, పెళ్ళిళ్ళ సీజన్ కూడా వచ్చింది కదా, పెళ్ళిళ్ళు ఉన్నాయండి. ఎమ్మటెమ్మటే పెళ్ళిళ్ళు ఉన్నాయి. అమ్మవాళ్ళ ఊరిలో ఒక పెళ్ళి ఉంది, ఇక్కడ మన ఇంటి దగ్గర కళ్యాణ మండపంలో ఒక పెళ్ళి ఉంది. అంతేకాకుండా రేపు మేము ఉప్పలమ్మ అమ్మవారికి ప్రసాదం చేస్తున్నాము. అందుకని ముఖ్యంగా ఇక అన్ని విధాలుగా గోరెంటాకు పెట్టుకుందాం అనుకున్నాను, ఇలా పెట్టుకుంటున్నాను. నాకు కోను పెట్టుకోవటం అస్సలు ఇష్టం ఉండదండి, ఇలా ఈ ఆకు గోరెంటాకు పెట్టుకోవటమే ఇష్టం. ఎందుకో నచ్చదు ఆ కోన్ అంటే. అది కష్టమైనా పర్లేదు కానీ ఈ గోరెంటాకు మిక్సీ పట్టుకోనైనా నూరుకోనైనా పెట్టుకోవటం ఇది చాలా ఇష్టం అనమాట.
అందుకే నేను ఎక్కువ శాతం ఈ గోరింటాకు ఎక్కువ శాతమే కాదు, అసలు నాకు ఆ కోన్ పెట్టుకోవటం ఇష్టం ఉండదు, పెట్టుకోను కూడా. ఈ గోరింటాకే పెట్టుకుంటాను. ఇందుట్లో కష్టం ఏంటంటే ఈ ఆకు గొయ్యటం, మిక్సీ పట్టడం, నూరటం ఇది పెద్ద కష్టమే. గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఉట్టిగా కూర్చొని ఉంటాం కదా, నిద్ర వస్తుంది, అదే కష్టం అనమాట. నేను గోరింటాకు మోడల్గా ఏం పెట్టుకోను, అరచేతుల్లో చందమామ పెట్టుకుంటా, అట్లా పెట్టుకోవటమే ఇష్టం. పండిన తర్వాత చూపిస్తా, ఇప్పుడు పెట్టుకోవటం అయింది కదా. ఇదిగోండి గోరింటాకు పండిందో వచ్చి, కానీ అరచేతిలో చందమామకి గ్రహణం పట్టిందండి. నిన్న గ్రహణం కదా, నా చేతిలో ఉన్న చందమామకు కూడా గ్రహణం పట్టేసింది. నాకు 2 చేతులకి గోరింటాకు పెట్టుకోవడం అంటే ఇష్టం. ముందు ఎడం చేతికి పెట్టుకున్నాను కదా, పండిన తర్వాత తీసేసి మళ్ళీ కుడి చేతికి పెట్టుకున్నా. ఇక కుడి చేతికి పెట్టుకొని కూర్చున్న తర్వాత నిద్ర వచ్చేసింది. నిద్రపోయే నిద్రలో కుడి చేతికి పెట్టుకున్న మధ్యలో చందమామ ఒక పక్కకు ఒరిగిపోయింది. అందుకనే ఇట్లా వంకర టెంకరకు వచ్చి వీడియోలో మంచిగా రావట్లేదు, కానీ గోరింటాకు అయితే మంచిగా పండిందండి. ఈ రోజు కంటే రేపు ఇంకా ఎక్కువ ఎరుపుగా కనపడిద్ది. ఇక ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఇప్పటి వరకు చాలా ఓపికగా చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.